కోసం శ్రమించిన వారిని వారందరి తలంపుల ఉద్దేశాలు నెరవేరినట్లుగా వారి కోసం సమర్పిద్దాం. ఇంకా ఎవరెవరైతే ఈ పూజలు పెట్టించుకుంటున్నారో వారందరి ఉద్దేశాలు నెరవేరినట్లుగా తండ్రి దేవుడు వారిని దీవించాలని ప్రార్థిస్తూ ఇక బలి పూజలో పాల్గొందాం. ఈ పవిత్ర బలిలో పాల్గొనబోయే ముందు మన యొక్క తప్పిదారుల దోషాలను మన్నించమని పశ్చాత్తాప హృదయాలతో ఆ ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఆ పాపములను అశ్రద్ధ చేతను పాపములు చేసుకుని చేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను సకల లోతులను పునీతులను సహోదరి సహోదరులారా, ఈ నిర్మాణం నా కొరకు ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని ప్రతిపాదిస్తున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక.
సదయ దయ చూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవములకై నీకు వందనముల తెచ్చుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇక యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకించుము. ఇక కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు.
సర్వేశ్వర, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమున సంతోషపరచతిత్తగించితివి. మేము ఆయన తల్లి అయిన మరియమాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనము నుండి 40వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనము నుండి 40వ వచనం వరకు. సొలొమోను ప్రజల కొరకు ప్రభువుని మనవి చేయుట. ప్రభు, నీ సేవకుడనైన నేను, నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీయులు ఈ దేవాలయము నుండి చేయు ప్రార్థనలను వినుము. స్వర్గమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఎవడైనను తన తోడి నరునికి అపరాధము చేసినచో ఆ తోడి నరుడు అతనిని ఈ దేవాలయమునందలి పీఠము ఎదుటికి కొనివచ్చి అతనిచే ప్రమాణము చేయించినచో మోక్షమునందు నీవు వారి పలుకులు ఆలింపువు. ఆలించి దోషులను కఠినముగా శిక్షింపుము. నిర్దోషులను తగిన రీతిగా సన్మానింపుము. నీ ప్రజలైన ఇజ్రాయేలీయులు పాపము చేసినందున తమ శత్రువుల చేత ఓడిపోయి మరల నీ శరణుజొచ్చి ఈ దేవాలయమున నిన్ను స్తుతించి క్షమాపణము అడుక్కొనొచ్చు స్వర్గము నుండి నీవు వారి వేడుకోలను ఆలిప్పుము. వారి తప్పిదమును మన్నింపుము. నీవు వారి పూర్వులకిచ్చిన ఈ నేలకు వారిని మరలా చేర్చుము. ఈ ప్రజలు తప్పిదము చేసినందున నీవు వానలు కురిపింపనిచో వారి దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి తమ పాపములను పశ్చాత్తాపపడినచో నీవు స్వర్గము నుండి వారి మొరను ఆలకింపుము. రాజు ప్రజలు చేసిన పాపములను క్షమింపుము. వారు నడవవలసిన మార్గము చూపింపుము. నీ ప్రజలకు వారసత్వ భూమిగా ఇచ్చిన ఈ నేల మీద మరల వానలు కురిపింపుము. ఈ దేశమున కరువు గాని అంటువ్యాధి గాని అలుముకొనుట బెట్ట వలన గాని పైరు నాశనమగుట, శత్రువులు వచ్చి పట్టణములను ముట్టడించుట, వ్యాధులు సోకుట మొదలైన ఉపద్రవములు కలుగగా ఈ ప్రజలు నీకు మొరపెట్టుకొన్నచో నీవు వారి వేడుకోలను ఆలింపుము. నీ ప్రజలైన ఇజ్రాయేలీయులో ఎవరైనా పూర్ణ పశ్చాత్తాపముతో ఈ దేవాలయము వైపు చేతులెత్తి ప్రార్థన చేసినచో మోక్షము నుండి నీవు వారి మనవిని ఆలకింపుము. వారి తప్పిదములను మన్నించి వారికి మేలు చేయుము. ఎవరెవరి శీలముకు తగినట్లుగా వారిని సన్మానింపుము. నరుల హృదయములు తెలిసిన వాడవు నీవొక్కడవే. ఇట్లైనచో ఈ జనులు నీవు మా పితరులకిచ్చిన ఈ నేల మీద వసించినంత కాలము నీ ఎడల భయభక్తులు చూపుదురు. ఇది ప్రభుని వాక్కు. ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో ఈ భక్తి కీర్తనను ఆలపించుతాము.
ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్య నామము కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్య నామము కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. ప్రభువును ఆశ్రయింపగా నా మొర ఆలించెను. నాలోని భయము ఆందోళన తొలగించెను. ప్రభువును ఆశ్రయింపగా నా మొర ఆలించెను. నాలోని భయము ఆందోళన తొలగించెను. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్య నామము కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. పరిశీలించి చూడు ప్రభువెంత మంచివాడు. ప్రభువును శరణు వేడువారు ధన్యులు ధన్యులు. పరిశీలించి చూడు ప్రభువెంత మంచివాడు. ప్రభువును శరణు వేడువారు ధన్యులు ధన్యులు. విరిగి నలిగిన హృదయులకు చేరువలోనే ఉండును. విరిగి నలిగిన హృదయులకు చేరువలోనే ఉండును. బాధల వలన కృంగిన వారిని ఆదరించును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్య నామము కీర్తింతును. అందరం కలిసి ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును. నిరంతరం ప్రభు దివ్య నామము కీర్తింతును. ఎల్లవేళలా ప్రభువునకు వందనములు అర్పింతును.
రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు మరియు 16, 17 వచనములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు మరియు 16, 17 వచనములు. నిజమునకు అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులు మాత్రమే. ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనమును నాటితిని, అపోల్లో నీరు పోసెను, కానీ దానికి పెరుగుదల ఇచ్చినది దేవుడే. నిజమునకు విత్తువాడును నీరు పోయివాడును ముఖ్యులు కారు, దేవుడే ముఖ్యుడు. ఏలైనా మొక్కకు పెరుగుదల ఇచ్చినది ఆయనయే కదా. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను నేను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ఏలిన వారి వాక్కు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. లోకమునెంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము. ఏలినవారు నీతో
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి 12వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము మొదటి వచనము నుండి 12వ వచనం వరకు. గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనాను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. కొద్ది గట్టి చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇందాక ఫ్రాన్సిస్ ఫాదర్ గారు అడిగారు మిమ్మల్ని, మీరందరూ సంతోషంగా ఉన్నారా అంటే ఎవరు సమాధానం చెప్పాల. నాకైతే నేను నిలబడే ఉన్నా, నాకు ఊరు కనపడలా. మీకు కనపడ్డారా ఫాదర్? అందరూ సీరియస్గానే ఉన్నారు. అదేవిధంగా మీరు సంతోషంగా ఉన్నారా, సీరియస్గా ఉన్నారా అంటే అలానే ఉన్నారు.
మీరు కొత్తగా మీ విచారణ ఫాదర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి నడిపింపులో 10 లక్షలకు పైగా, బాబు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, తగ్గించే ఉన్నదాన్ని అలా ఉంచు చాలు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నేను గ్యారెంటీ ఇస్తాను, నాకు పెద్ద గొంతే, ఓకేనా? ఆ సౌండ్ రాని మాకు, హరి సౌండ్ రాని మాకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొత్తగా నేను కూడా ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను. నాన్న చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? అవునా, ఆ తర్వాత ఒకసారి వచ్చినట్లున్నాను. అప్పుడు ఇలా లేదు పరిస్థితి. మరి మీ విచారణ గురువుల యొక్క నడిపింపుతో మీరు మరి సొంతగా చాలా ధనాన్ని వేసుకొని ఉంటారు ఇంటింటికి. అదేవిధంగా మీకు తెలిసిన పెద్దల దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈ రోజున చాలా సుందరంగా చక్కని ఆ యొక్క ఆర్చ్ని, అదేవిధంగా చక్కని గేట్లు, ఇదంతా ప్రహరీ గోడ, ఇంటర్లాకింగ్స్, పార్కింగ్ టైల్స్, ఒక కొత్త రూపుని దేవాలయానికి మీరు తీసుకురాగలిగారు. ఇది మీకు మీ దేవాలయం మీద దానికంటే ఎక్కువగా మన దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ కారణం. చాలామందికి ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచుకోవటం అందరూ చేయరు. కాబట్టి ముందుగా దేవుడు సంకల్పించి, దేవుడు దీవించి, ఆయన ఆలయాన్ని, దేవుని నివాసాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దినందుకు ముందు దేవునికి చప్పట్లు కొడదాం గట్టిగా, కొద్ది గట్టిగా. ఏమనుకోక మాట అడగండి. ఇంటి దగ్గర అన్నాలు వండుకున్నారా? వండుకున్నారా లేదా? తెగినియా? మరి ఇంకేం, మరి గట్టి చప్పట్లు కొట్టండి. కొద్దిగా ఎక్కువ తినొచ్చు, కొద్ది గట్టి చప్పట్లు కొట్టండి. రైట్, నవ్వుతున్నారు, కొద్దిగా సంతోషం. అదేవిధంగా ఇంత కష్టపడినందుకు మీ విచారణ గురువులకి, మీ మాస్టర్ గారులకి, మీకు మీరుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మంచిది. పండగ అంటే ఊరికి బిగ తీసుకొని కూర్చోవటం కాదు. ఫాదర్ గారు చెప్పారు ప్రారంభంలో, ఒకళ్ళతోటి ఒకళ్ళు సఖ్యతగా ఉండాలి, సంతోషంగా ఉండాలి కదా. ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వండి ఒకసారి. ఎవరిని చూడకుండా నవ్వుతున్నారు, పక్కన వాళ్ళని చూడండి, చూసి నవ్వండి, కొద్ది సంతోషంగా సఖ్యత పడుకుంటా. వెరీ గుడ్. అందరం చేతులు చాచి బలంగా దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం. మరణాన్ని గెలిచిన దేవా వందనం, మరణాన్ని గెలిచిన దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీరింత కష్టపడి ఈ దేవాలయాన్ని నూతనీకరించుకున్నారు, ఈ దేవాలయ ప్రాంగణాన్ని నూతనీకరించుకున్నారు. కాబట్టి కొన్ని నిమిషాల పాటు దేవాలయ విశిష్టతని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, అనాది కాలము నుండి కూడా దేవుని కొరకై ప్రత్యేకమైనటువంటి స్థలాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలాలలో దేవుని ప్రత్యేకమైన రీతిలో ఆరాధించుకున్నారు. దేవుని ఆ స్థలాలకు వెళ్ళి, ఆ పవిత్రమైనటువంటి ఆలయాలకు వెళ్ళి, మందిరాలకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకున్నారు. దేవుని యొక్క దీవెనని, ఆశీర్వాదాలని పొందుకున్నారు. ఇది మనం బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఆ విషయానికి వస్తే దేవుడే ఆయా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన స్థలాలలో దర్శనమిచ్చి ఆ స్థలాలను పవిత్రపరచి పరిశుద్ధపరచి ఆయన ఆ స్థలములో ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. ఆయన ఆ స్థలంలో నివాసం ఉంటున్నాడు అని నిరూపించుకున్నాడు. ఆయనే స్వయముగా నా కోసం ఒక ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించండి, నా కొరకే ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించండి, నేను ఆ ఆలయంలో మీ కొరకే నివాసం ఉంటాను అని చెప్పినట్లు దాఖలాలు సందర్భాలు మనకి బైబిలులో కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవచ్చు, దేవుడు అంతటా లేడా? దేవుడు ఇక్కడే ఉన్నాడా? దేవుడు అన్ని చోట్ల లేడా అనే ప్రశ్నకి నిజమే, దేవుడు అంతటా ఉన్నాడు, దానిలో డౌట్ లేదండి. ఎందెందు వెతికినా అందెందే కలడు దేవుడు. ప్రియులారా, నువ్వెక్కడ వెతికినా కానీ దేవుడు కనబడతాడు. కానీ మానవులంగా మనకి ఒక ప్రత్యేకించబడినటువంటి దేవుని కొరక ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి స్థలాలు మనకి కావాలి. మన మనుషులం. మనకు అటువంటి స్థలాలలోకి వెళ్ళినప్పుడే మనలో తెలియనటువంటి ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన మనలో కలుగుతుంది. ప్రియులారా, ఇలాంటి ఒక గ్రామములోనే ఒక పెద్ద ఆయన ప్రతిరోజు కూడా ఉదయాన్నే పొలం పనికి వెళుతా వాళ్ళ గ్రామంలో ఉన్న ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి కాసేపు మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళేవాడు. మరలా పని నుంచి తిరిగి వస్తూ కూడా పెద్ద ఆయన ఆ ఆలయం దగ్గర కాసేపు మోకరించి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేవాడు. దీనిని గమనించినట్టు ఒక యువకుడు ఆ పెద్ద ఆయనని ఎగతాళి చేసుకుంటా, ఈ రోజుల్లో కొంతమంది యువకులు మేమే తెలియగలిగినటువంటి వాళ్ళం, ముసలోళ్ళకి ఏం తెలుసుద్ది, వాళ్ళు పాతకాల పోళ్ళు, వాళ్ళు వెనకట కాల పోళ్ళు, వాళ్ళకేమీ తెలియనటువంటి అభిప్రాయాలతో ఉంటా. కానీ పెద్దలు ప్రియులారా, మన పుస్తకాలు చదివితే, మన సెల్ ఫోన్లు చదివితే వాళ్ళు జీవితాలు చదివారు, వాళ్ళకి జీవితాన్ని గురించి బాగా తెలుసు. ఈ కుర్రవాడు వచ్చి నవ్వుతూ ఆ పెద్ద ఆయనని ఎగతాళి చేసుకుంటా ఈ విధంగా అన్నాడు, ఏ పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు ప్రతిరోజు నువ్వు అన్నాడు. అదేంటి నాయన, ప్రార్థన చేసుకున్నా దేవుడికి. ఇక్కడికే ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు? ఇది ఆలయం కదా నాయన, దేవుడు ఉంటాడని నమ్మకంతో, దేవుడు నివాసం ఉంటాడని ఆశతోటి, విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. పిచ్చోడివి కాకపోతే దేవుడు ఇక్కడే ఉంటాడని చెప్పాడా? దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నాడు అని ఉటంకించాడు అని ఆయన ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ పెద్ద ఆయన అన్నాడట, నిజమే నాయన, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ నేను అన్ని చోట్ల ఒకే రకంగా ఉండలేనయ్యా, నేను అన్ని చోట్ల ఒకే రకంగా ఉండలేనయ్యా. ఇక్కడికి వచ్చినప్పుడే, ఈ స్థలంలోనికి వచ్చినప్పుడే నాలో ఒకలాంటి దైవ చింతన, ఆధ్యాత్మికమైన చింతన నాలో బయలుదేరుతుందయ్యా. నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి పితాపుత్ర వేసామనుకో, నీ కళ్ళు ఎలా చూస్తారండి వాళ్ళు? స్క్రూ కొద్దిగా లూజ్ అనుకుంటా. విజయవాడ మార్కెట్కో, కంచంచర్ల మార్కెట్కో వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద ఉండి పితాపుత్ర వేసుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అనుకో, ఏమంటాడు? వీడు వేషధారి అంటాడు. ఏమంటారండి? వేషధారి అంటారు. నిజమే ప్రియులారా, మానవులంగా మనం అన్ని చోట్ల దైవ చింతనలో ఉండం. చరిత్ర ఏమని చెప్తుందంటే, సైన్స్ ఏమని చెప్తుందంటే, మనిషి దేని నుంచి పుట్టాడంటే, దేని నుంచి వచ్చాడంటండి? కోతి నుంచి వచ్చాడు. సైన్స్ ఏమంటుంది? ఎక్కడి నుంచి వచ్చాడంట మనిషి? కోతి నుంచి వచ్చాడంట. మనిషి బుద్ధి కూడా కోతే. కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ దేవుని ఆరాధించలేం. ఆరాధించే మనసు మనకు ఉండదో, ఆ తలంపులతో మనం జీవించలేం. కాబట్టి ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైనటువంటి, ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశానికి వచ్చినప్పుడు మనలో తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. మనలో తెలియనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ భావాలు మనలో రేకెత్తించబడతాయి. ఒక పవిత్రమైన స్థలానికి, ఒక అభిషేకించబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి స్థలాలకు వచ్చినప్పుడు మనలో ఒకలాంటి భక్తి భావం బయలుదేరుతుంది ప్రియులారా. కాబట్టి మనకి తప్పనిసరిగా ఇటువంటి పవిత్రమైన స్థలాలు కావాలి. మానవులకి ఇటువంటి ఆధ్యాత్మికమైన ప్రదేశాలు మనకి కావాలి.
అభిషేకించబడినట్టు ప్రతిష్ఠించబడిన స్థలాలు మనకు కావాలి. అదేవిధంగా ఆ స్థలాలలో కూడా మనం పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి. అక్కడ దేవుడు ఉంటున్నాడని, దైవ నిలయమని, అది స్వర్గానికి ద్వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన గ్రంథములో మనకి ఒక వ్యక్తి దర్శనమిస్తాడు. అతని పేరు యాకోబు. తర్వాత అతని పేరు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అతను పిల్లరా తన అన్నని మోసం చేశాడు. యాకోబు యొక్క అన్న పేరేంటండి? ఏసావు. ఏసావును మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత తన తండ్రి తల్లి ఇద్దరూ కూడా యాకోబుని తన యొక్క మామ ఇంటికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే అన్న చంపివేస్తాడు, మోసం చేస్తాడు కాబట్టి అనుకొని ఇదిగో ఆ తమ్ముడిని ప్రియులారా ఇదిగో వారి యొక్క మామ ఇంటికి పంపిస్తారు. ఆ సమయంలో యాకోబు జీవితంలో ఒక సంఘటన జరుగుతుందండి. ఈనాడు మనం దేవాలయాన్ని గురించి ప్రార్థన చేస్తుండగా, ధ్యానం చేస్తుండగా ఆ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయములో ఈ సంఘటనను మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకానొక చోటికి వచ్చినప్పుడు ప్రియులారా యాకోబు బెర్షెబాను దాటి హారాను వైపు బాట పట్టెను. 28వ అధ్యాయం 10వ వచనము, 11వ వచనాన్ని చదవండి దయచేసి, బైబిల్ ఉన్నటువంటి వారు. అతడు ఒకానొక చోటికి వచ్చినప్పుడు ప్రొద్దుగుంకుటచ్చే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చిన ప్రయాణం చేశాడండి. చీకటబడింది. ఇంకేం చేశాడు? తెలుగులో ఒక సామెత ఉంది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఈయన తలదిండుగా ఏం చేసుకున్నాడండి? ఏం చేసుకున్నాడు? ఒక రాయిని. మనకి కుర్లోన్ పిల్లోస్ పెట్టుకుంటూ కూడా నిద్ర పట్టదు కొన్నిసార్లు. కానీ బాగా అలసిపోయినటువంటి వాడు ఆ రాయిని తలదిండుగా చేసుకున్నా కానీ నిద్ర పట్టుద్దండి. ఇతను కూడా అదే చేశాడు. ఆ యొక్క తలదిండుగా ఒక రాయిని చేసుకున్నాడు. ఆయన నిద్రపోవటం మొదలుపెట్టాడు. ఒక దర్శనం కలిగింది, ఒక కల వచ్చింది యాకోబుకి. ఆ కలలో ఏం జరుగుతుందో తెలుసా? పరలోకానికి భూలోకానికి నిచ్చెన. ఏం జరుగుతుందంటే అక్కడ దేవదూతలు ఆ కలలో 12వ వచనాన్ని చదువుకున్న పిల్లరా, అతనికి ఒక కల వచ్చెను. అతనికి ఒక కల దర్శనము వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచున్నది. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచుండేది. ఆ పరలోకం నుండి దిగుతూ ఎక్కుతూ ఉన్నారన్నమాట. ఒక దర్శనం వచ్చింది. ఎవరికి? యాకోబుకు ప్రియులారా. ఆ స్థలములో ఒక దర్శనం వచ్చింది. వెంటనే అతను దిగ్గున లేచాడు. అది దైవ దర్శనముగా భావించాడు. దేవుని చేత పంపబడినటువంటి ఒక సంకేతముగా, ఒక గురుతుగా భావించాడు. లేచి ఏమంటున్నాడో చూడండి పిల్లల, 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతనికి భయము కలిగెను. ఈ మాట చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఏం కలిగిందంటండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనలో ఒకలాంటి దైవ భయం ఉండాలి. పవిత్రాత్మ అనుగ్రహాలలో ఒకటేంటంటే దైవ భయము. చాలా చోట్ల ప్రియులారా ఈ ఆధునిక ప్రపంచంలో దేవాలయంలోనికి వెళ్ళి ఎలాగా పడితే అలాగా జీవించటం, ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకోవడం, అక్కడ దేవుడు ఉన్నాడని, దేవుడి నివాస స్థలం అనేటువంటి ఆ సత్యాన్ని కూడా మరిచిపోయి ఇష్టం వచ్చినట్లుగా జీవించటం, అది పద్ధతి కాదు. దేవుని సన్నిధిలో, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇది దేవుని ఆలయం, దేవుడు ఉంటాడు అని కొంచెం భయభక్తులతో మనం బ్రతకాలి. భక్తితో మనం జీవించాలి. దైవ భయముతో మనం ఉండాలి. మేము గురువులంగా, మీరు విశ్వాసులుగా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశం ఉంటుంది. నేను దేవుని సన్నిధిలో అప్రమత్తంగా ఉండకుండా, నేను ఒక పదాన్ని వాడతా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ప్రవర్తిస్తే
ఏం జరుగుద్దంటే దావీదు కాలంలో ఉజ్జ అనేటువంటి వానికి ఏం జరిగిందో అది జరిగే ప్రమాదం ఉంది, జరగాలని నేను అంటల్లా. మనం దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే జాగ్రత్తగా ఉండాలి. యాకోబుకి ఏం కలిగిందంటండి? దైవ భయము కలిగిందంటండి. దేవుని సన్నిధిలో మనము కూడా భయభక్తులతో ఉండాలి, మేన మర్యాదలతో ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి. ఉపదేశకుడు గ్రంథములో 4వ అధ్యాయంలో చివరి వాక్యము 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఉపదేశకుడి గ్రంథములో, సొలొమోను జ్ఞాన గ్రంథానికి ముందు ఉంటుందండి. ఉపదేశకుడి గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తొందరపడి మాటలాడకుడు. తొందరపడి దేవాలయానికి వచ్చిన, అక్కడ దేని గురించి మాట్లాడుతుందంటే దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఎలాగా ఉండాలి, దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒక వాక్యాన్ని ముందు చదవండి మాస్టర్. దానికి ముందు వాక్యాన్ని చదవండి. తొందరపడి మాటలాడకూడదు. దానికంటే ముందు వాక్యం ఉంది. దేవాలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకో. అతటికి వెళ్ళువారు విధేయతతో ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ఎలాగుండాలంటండి? అందరు చెప్పండి. విధేయతతో ఉండాలి. మొదటిగా నీ ప్రవర్తన సరిచూసుకోవాలి. నువ్వు ఎలాగా ఉంటున్నావు? ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటి వరకు ఎలాగా ఉన్నా గాని, ఇక నుండైనా కానీ ఆ దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు, ఆ దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు, దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా వస్తాయి. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? చేతులు చాచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? దేవాలయమునకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను సరి చూసుకోవాలి. అచ్చటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలను. మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె అక్కడ ఉండకూడదండి. మనం మూర్ఖుల్లాగా ఉండకూడదు దేవుడి సన్నిధిలో. గురువులు, మాస్టర్లు, విశ్వాసులు అందరం కూడా అండి ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. గురువు స్థానంలో గురువు, ఉపదేశ స్థానంలో ఉపదేశి, విశ్వాసుల స్థానంలో విశ్వాసులు. అందరం కూడా భయభక్తులు కలిగే ఉండాలి. ఎందుకు వెళ్తామండి దేవుడి దగ్గరికి, ఆలయానికి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఎందుకు వెళ్తారు చెప్పండి? ప్రార్థన చేయడం, దేవుని ఆరాధించడానికి. మూర్ఖుల్లాగా ఉండకూడదు, మూర్ఖుల్లాగా ఉండకూడదు. ఆ తరువాత 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తొందరపడి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు. అమ్మయ్యా అక్కాయ్, నేను చూడక ఎన్నాళ్ళు అవుతుంది అక్కాయ్, పండగకు వచ్చావు అక్కాయ్, ఎప్పుడు వచ్చావు అక్కాయ్, కలిసాంగా పండక్కి, పక్క పక్కనే కూర్చున్నాం ఆయా కుర్చీలలో. ఏం చేస్తాం? మొదలుపెట్టి కుశల ప్రశ్నలు. ఇంకా మీరు ఏమనుకోకపోతే ఇటువైపు ప్రసంగం నడుస్తుంటది, అటువైపు క్రికెట్ స్కోర్ చూస్తూ ఉంటారు. రిలే. ఉపయోగం లేదండి, ఉపయోగం లేదు. ఇటువైపు దేవుని యొక్క వాక్యం బోధించబడుతూ ఉంటది, అటువైపున మెసేజ్లు వెళుతూనే ఉంటాయి. నిజాలు కాదా చెప్పేయి? ఇంకెందుకు వచ్చావు నువ్వు దేవుడి దగ్గరికి? ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా, ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా. దేవాలయమునకు వెళ్ళువాడు విధేయతతో వినడానికి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలండి? మామూలుగా కాదు. ఎలా? విధేయతతో వినడానికి వెళ్ళాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆపండి మైకులో, నాకు వినపడతల్లా మీ స్వరాలు. కొద్దిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొద్ది గట్టిగా మైక్ పక్కన పెట్టమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని నామానికి స్తుతులు చెల్లించడానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా,
దయచేసి గుర్తుపెట్టుకొని, చాలా మంచిదండి, చాలా సంతోషం. ఇన్ని లక్షలు పెట్టి దేవాలయ రూపురేఖలు మార్చుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. కానీ అంతగా మనం దీన్ని నూతనీకరించుకొని దానిని మనం పవిత్రపరచుకోకపోతే, పవిత్రంగా కాపాడుకోకపోతే, ఈ ఆలయం, ఈ దేవుని సన్నిధి మనకు దీవెనలు తెచ్చేదిగా ఉండాలి. ఈ దేవుని సన్నిధి మన గ్రామానికి, మన సంఘానికి, ఇట్ షుడ్ బి ఎ పవర్ హౌస్. ఇది శక్తినిచ్చేదిగా ఉండాలి మన ఆలయానికి, మన గ్రామానికి, మన సంఘానికి. మనందరం గుర్తుంచుకోవాలి, మా గ్రామములో మా యేసయ్య దేవాలయంలో నివాసం ఉంటున్నాడో. నీ బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు నీవు ఇక్కడికి రాగలగాలి. ఈరోజు మొదటి పట్టణాన్ని మీరు విన్నారు. సొలొమోను మహారాజు దేవుని యొక్క ఆజ్ఞ మేరకి ఒక సుందరమైన మందిరాన్ని నిర్మించాడు, ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ బిడ్డల బాధల్లో ఉన్నప్పుడు, నీ బిడ్డల కష్టాల్లో ఉన్నప్పుడు, నీ బిడ్డల వేదనలో ఉన్నప్పుడు నీ ఆలయానికి వచ్చి నిన్ను తలచి ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థన ఆలకించా. ఎంత చక్కటి ప్రార్థన అండి. నీ సన్నిధికి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు వారి కన్నీరు తుడువయ్యా. నీ సన్నిధికి వచ్చి వారి పాడి కొరకై, వారి పంట కొరకై, వారి ఉద్యోగం కొరకై, వారి బిడ్డల కొరకై, వారి భర్త కొరకై, వారి భార్య కొరకై వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఈ ఆలయం నుండి నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించయ్యా. ఎంత చక్కని ప్రార్థన ప్రియులారా. దేవుడు నీ ప్రార్థనని ఆలకించే స్థలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసంతో మనం ఇక్కడికి రావాలి, ఆ నమ్మకంతో మనం ఇక్కడికి రావాలి. అలనాడు ప్రియులారా యాకోబు ఏం చేస్తున్నాడండి? ఆదికాండం 28వ అధ్యాయం మరొకసారి తీసుకుందాం. ఆయన ఏం చేస్తున్నాడు? దర్శనం వచ్చిన తర్వాత ఏముందలే ఇక్కడ, ఎలాగ పడితే అలాగా ఉందాం అనుకోలేదండి. కానీ ఏం చేస్తున్నాడు అంటే 19వ వచనం చదువుకుందాం ఇప్పుడు పిల్లారా. ఆ ప్రదేశమునకు బేతేలు అని పేరు పెట్టెను. అంతకుముందు ఆ నగరం పేరు లూజు. బేతేలు అంటే అర్థం ఏంటండి? బేతేలు అంటే అర్థం ఏమిటి? దైవ నిలయము. బేతేలు అంటే అర్థం ఏంటండి? దైవ నిలయము. ప్రతి చర్చి కూడా ఒక బేతేలుగా మారాలి. ప్రతి చర్చి కూడా ఒక బేతేలుగా మారాలి, దేవునికి నివాసముగా మారాలి. ఈనాడు పిల్లారా మన గ్రామానికి, మన సంఘానికి, ఈ ప్రాంతానికి ఈ ఆలయం బేతేలు, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క సన్నిధి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఉండుట నిజము కదా అన్నాడు. 22వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం. నేను పవిత్ర స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరము అగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతును తిరిగి నీకు చెల్లిస్తాను వాగ్దానం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దైవ నిలయం, ఇది స్వర్గద్వారం. దేవుడు నీతో మాట్లాడేట ప్రదేశము, నీవు దేవునితో మాట్లాడేట ప్రదేశము. ఈనాడు రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయంలో సొలొమోను మహారాజు నిర్మించాడు సుందరమైన ఆలయాన్ని. నిర్మించిన తర్వాత దేవుడు ఆ మందిరములోనికి వచ్చి నివాసమున్నాడు. మేఘస్తంభముగా వచ్చి దానిని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ప్రియారా, ఇదిగో మనం చదువుకుంటాం నిర్గమకాండములో దేవుడే స్వయముగా తన కొరకై ఒక ఆలయాన్ని నిర్మించమంటున్నాడు. చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నిర్గమకాండము తీసుకుందాం. 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేను వారిలో నివసించుటకు నాకు ఒక పవిత్ర స్థలమును నిర్మించు. నేను నీకు చూపు నమూనా ప్రకారము నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మించాలని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. నా కోసం ఒక మందిరం నిర్మించమని దేవుడే చెప్తున్నాడండి. అదేవిధంగా
సలోమోను మహారాజుతోటి కూడా దేవాలయాన్ని గురించి చెప్తున్నాడు, నిర్మించమని చెప్పాడు. ప్రియులారా, దేవుడే స్వయముగా ఏర్పాటు చేసుకున్న పవిత్ర స్థలాలు ఇవి. అక్కడ దేవుడి నివాసం ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఊహించండి పిల్లారా, మీ చర్చి కట్టి ఎన్నాళ్ళు అవుతుంది సుమారు? ఎవరన్నా పెద్దలు ఎవరన్నా చెప్పండి. ఫాదర్ మీకు తెలుసా, గుర్తుందా? 31 సంవత్సరం. పెద్ద తల్లి ఎవరో చెప్తుందండి. చాలా సంతోషం అమ్మ, గుర్తు పెట్టుకున్నా. 30 సంవత్సరాల పైన. ఫాదర్ చెప్పిన లెక్క, మీరు చెప్పిన లెక్క కరెక్ట్గానే ఉంది. ఇక్కడ ఊహించండి పిల్లారా, ఆలోచించుకోండి. ఎన్నిసార్లు విచారణ ఫాదర్ గారు వచ్చి దివ్యబలి పూజను సమర్పించుంటారు ఆ పీఠం మీద? ఒక్కసారి ఊహించుకోండి. ఎన్ని ప్రార్థనలు జరిగి ఉంటాయి, ఎన్ని జపమాలు జరిగి ఉంటాయి. ఎంత పవిత్రమైన స్థలమో ఊహించుకోండి. అవునా కాదా? అవునా కాదండి? ఎన్నిసార్లు గురువులు వచ్చి యేసయ్య నామములో ప్రభు యొక్క శరీరాన్ని విరిచి ఉంటారు, ప్రభు యొక్క రక్తాన్ని మనకు అందించి ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని పవిత్రమైన స్థలములో మన కొరకు బోధించి ఉంటారు. ఎంత పరిశుద్ధంగా మారిపోయి ఉంటుందండి, ఎంత పవిత్రంగా మారిపోయి ఉంటుందండి ఇది. ఎంత ఆశీర్వాదకరమైన స్థలముగా ఉండాలి మనం, ఎంత దీవెనకరమైన స్థలముగా మనం చూసుకోవాలి. ఆ విధంగా మనము చూసుకున్నప్పుడు దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ వస్తాయి. ఒక్క మాట మరొక్క మాటను చదువుకుందాం. ఈ అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు తీసుకొని రావడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మరియ తల్లి గురించి కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇదిగో యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవద్దు. నా తండ్రి ఆలయాన్ని వ్యాపార స్థలముగా చేయవద్దు. ఆ తర్వాత 17వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. యేసు ప్రభు అండి దేవుని యొక్క ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు స్వయంగా యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. నీ ఆలయముడల నాకు గల ప్రేమ, నీ ఆలయముడల నాకు గల భక్తి, నీ ఆలయముడల నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది, నన్ను రగులుస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, మీ గ్రామంలో ఉన్నటువంటి మీ ఆలయముడల కూడా మీకు అటువంటి తపన ఉందా? అటువంటి తపన ఉండాలి, అటువంటి కోరిక ఉండాలి. అప్పుడే నీవు దేవుని దీవెన పొందుకుంటావు, అప్పుడే నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ సన్నివేశాన్ని నేను చాలా చోట్ల చెప్పానండి, మన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాను. ఏంటంటే, నేను జర్మనీ దేశాన్ని 2012వ సంవత్సరంలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ భాష నేర్చుకున్న తర్వాత నన్ను ఒక విచారణకు పంపించారు. వెళ్ళినటువంటి రోజు శనివారం సాయంత్రం కాబట్టి ఈ ఆలయం ఎలాగా ఉందో అని ఆలయంలోనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రియులారా, ఆ ఆలయంలో ఒక స్త్రీ మోకాళ్ళ మీద ఉండి ఆ యొక్క ఆలయాన్ని తడిగుడ్డతో తుడుస్తూ ఉందండి శుభ్రంగా. ఆలయాన్ని తడిగుడ్డతోటి మోకాళ్ళ మీద ఉండి తుడుస్తూ ఉందండి. ఇక నేను వెళ్ళి ఆమెతో మాట్లాడాను. ఇక్కడ పనిచేసే ఆవిడ అనుకుంటా, ఇక్కడ శుభ్రం చేసే ఆవిడ అనుకుంటా, ఇక్కడ పని మనిషి అనుకుంటా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ నా దారిని వెళ్ళిపోయాను. ఆమె దారిని ఆమె వెళ్ళిపోయింది. ఫాలోయింగ్ డే ఆదివారం నన్ను పరిచయం చేయాలి విచారణ గురువు. అది ఒక పుణ్యక్షేత్రం, పునీత ఈదమ్మ గారి బసిలిక. ఇట్ ఈస్ ఏ పేపల్ బసిలిక. నేను పనిచేసింది కూడా ఒక పుణ్యక్షేత్రంలో, పెద్ద పుణ్యక్షేత్రంలో, జర్మనీ దేశంలో, సెయింట్ ఈదాస్ మైనర్ బసిలిక, పేపల్ బసిలిక. అయితే ఆ ఫాలోయింగ్ డే ఉదయాన్నే నేను సంక్రీస్తులో పూజకి రెడీ అవుతున్నా, విచారణ గురువు కూడా రెడీ అవుతున్నాడు. అంతలోకి ఏమొచ్చింది, చాలా శుభ్రంగా నీట్గా తయారై నిన్న సాయంత్రం శుభ్రం చేసినటువంటి ఆ స్త్రీ మరలా వచ్చింది. రాగానే ఫాదర్ గారు అన్నారు, ఇదిగో ఈమె హెనెక్క
హనలోరా హెనెక్క అన్నాడు. అనేసరికి ఏమైంది, నిన్న చూస్తే మామూలుగా పిచ్చిదానిలాగా ఉంది, ఇవాళ చూస్తే టిప్ టాప్గా ఉంది అనుకున్నా. అంతలోకి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఉన్నాడంటే ఆయన పేరు హైన్స్ హెనెకా అని చెప్పాడు. ఆయన పేరు చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఎవరు వీళ్ళు అని అన్నాను. అనేసరికి ఈ చర్చికి వీళ్ళే మూల స్తంభాలు అని చెప్పాడు. ఏమన్నారండి? వీళ్ళే మూల స్తంభాలు అని చెప్పిన తర్వాత ఈయన కౌన్సిల్ మెంబర్స్కి హెడ్ ఈయన అని చెప్పాడు. ఈయన వయసు 82 సంవత్సరాలు మాత్రమే అన్నాడు. ఎంతండి? 82 సంవత్సరాలు. కానీ గట్టిగా ఉన్నాడు. సన్నగా 7 అడుగులు ఉంటాడండి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఆ తర్వాత నవ్వుతూ నవ్వుతూ ఆ ఫాదర్ గారు నాతో చెప్పింది ఏంటంటే, ఈయన ఏం చేస్తాడో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు స్వామి అన్నాను. ఈయన ఇక్కడ ఉన్నటువంటి యాటమ్ క్రాఫ్ట్ అంటారండి, యాటమ్ ఎనర్జీ పెద్ద కంపెనీ ఉంటుంది, పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. అక్కడ యాటమ్ ఎనర్జీ సృష్టించేటువంటి దాని మీద 400 ఇంజనీర్ల మీద హెడ్ ఇంజనీర్ అని చెప్పాడు. 400 ఇంజనీర్ల మీద హెడ్ ఇంజనీర్ అని చెప్పాడు. ఆ తర్వాత జోకింగ్ అన్నాడంటే, ఈయన హాబీ ఏంటో తెలుసా, అప్పుడప్పుడు విమానాన్ని తీసుకొని ఒక 2 గంటల సరదాగా హాబీ అంటండి, విమానాన్ని నడిపొస్తాడంటండి. ఆయన హాబీ అదంటండి. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. అప్పుడు నా గుండెలు కుదేలయ్యాయి. మరి అదేంటి ఈమె దగ్గరికి వెళ్ళి మెల్లగా, మరి నిన్న మరి దేవాలయాన్ని తుడుస్తున్నారు ఏంటండి మీరు అంటే, ఆమె దృఢంగా ఏం చెప్పిందో తెలుసా, నా దేవుని ఆలయాన్ని నేను శుభ్రం చేస్తా ఫాదర్ అన్నదండి. చప్పట్లు కొడదామా? నా దేవుని ఆలయాన్ని నేను శుభ్రం చేసుకున్నాను అని చెప్పిందండి. ప్రియులారా, మనమండి కొద్దిగంత పెత్తనం రాగానే, కొద్దిగంత సంపద రాగానే, కొద్దిగంత పలుకుబడి రాగానే దేవాలయానికి వచ్చి కూడా చేతులు వెనక కట్టుకుని నిలబడతాం. దేవాలయానికి వచ్చి కూడా జేబులో చేతులు పెట్టుకొని నిలబడుతున్నా. గురువు దివ్య సప్రసాదని పైకెత్తుతున్నా గాని, నీ కాళ్ళు చేతులు వంగినా గాని నిలబడే ఉంటాం. అదేదో ఫ్యాషన్ అనుకుంటున్నాం మనం. దేవుని సన్నిధిలో నీవు ఎంత వినయంగా ఉంటే నీకు అంత దీవెన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయములో నిన్ను నీవు ఎంత తగ్గించుకుంటే నీకంత ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవాలయాన్ని నూతనంగా చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ఈనాడు మనం 2వ పట్టణంలో మనం చదువుకున్నాం, నీ దేహమే దేవాలయం. నీ దేహమే దేవాలయం. నీ శరీరాన్ని దేవాలయముగా మార్చుకోవాలి. పౌలు గారు అంటారు 1 కొరింథీ పత్రికలో ఏమిటి అంటే, మనందరము కూడా ఈ ఆలయములో భాగాలం. ఈ ఆలయంలో భాగాలం. మీరు చెప్పండి అండి, అక్కడ మీరు కట్టే ఇటుకలు, అక్కడ కట్టిన మీరు ఈ సిమెంటు, ఆ కంకరు, నీకు నాకు సంబంధం లేదు, నేను నీతో మాట్లాడను, నాతో మాట్లాడు, మాకు అన్నయ్య అనుకో, నిలబడుద్దా గోడ? నిలబడుద్దా ఆలయం? ఈ దేవాలయం, ఈ క్రీస్తు సంఘము, ఈ క్రీస్తు దేహము అనే ఆలయం నిలబడాలంటే ఒకటిగా ఉండాలి మనందరము, సఖ్యతగా ఉండాలి మనందరము కూడా. ఎలా ఉండాలి? సఖ్యతగా ఉండాలి. మనస్పర్ధలు తీసుకేసుకోవాలి. పండగ అంటేనే అది. ఏమిటి? మన మధ్యలో ఉన్న మనస్పర్ధలని, మన మధ్యలో ఉన్న పొరపొచ్చాలని, మన మధ్యలో ఉన్న తగాదాలని, మాట్లాడుకోకుండా ఉండటం, ఒకళ్ళతోటి ఒకళ్ళు వైరాలు ఉండటం, ఇవన్నీ తీసివేసుకొని మనందరము కూడా ఆ క్రీస్తు జ్ఞాన శరీరములో భాగాలమని గుర్తుంచుకోవాలి. ఒకటిగా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, ఒక సంఘం 100 కుటుంబాలు కాదు, ఇవన్నీ ఒకటే కుటుంబముగా ఉండాలి. అప్పుడే నీవు క్రీస్తుకి నిజమైన సాక్షిగా ఉంటావు, లేకపోతే ప్రయోజనం లేదు. అటువంటి కృపను దయచేయమని మనందరం దేవుని వేడుకోవాలి ప్రియులారా. చివరిగా మనందరము కూడా లూర్దు మాత పండగను చేసుకుంటున్నాం. మన ఆలయం పేరేంటండి? లూర్దు మాత, మరియ తల్లి పండగ మనందరం గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఈ ఆలయాలన్నిటికంటే కూడా మరియ తల్లి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయం. మరియ తల్లి మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయం. ఎలాగా
మనం ప్రారంభం నుండి ఈనాడు ఉపవాసములో, ఈ ఉపన్యాసములో, ఈ ప్రసంగములో, దేవుని యొక్క వాక్య పరిచర్యలో మనం చెప్పుకున్నాం ఏమిటి? దేవుడు నివాసం ఉండేది దేవుని యొక్క ఆలయం. దేవుడు నివాసం ఉండేది దేవుని యొక్క ఆలయం. మరి యేసు ప్రభు ఎక్కడ నివాసం ఉన్నాడండి? 9 నెలలు ఎక్కడ నివాసం ఉన్నాడు? మరియ తల్లి గర్భములో ఉన్నాడు. మరియమాత గర్భములో ఉన్నాడు. దేవుడు ఎక్కడ నివాసం ఉంటే అది దేవుని యొక్క ఆలయము. మరి మరియ తల్లి 9 నెలలు ఎవరి గర్భములో ఉన్నాడు? మరియ తల్లి గర్భములో ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ ఆలయాలన్నిటికంటే కూడా ముందు మరియ తల్లి దేవుని యొక్క ఆలయము. ఆ తల్లి దగ్గరికి వెళ్ళో, ఆ మాత దగ్గరికి వెళ్ళో, తన గర్భములో 9 నెలల పాటు ఆ క్రీస్తు ప్రభువును మోసినటువంటి ఆ మరియ తల్లి దేవుని యొక్క ఆలయం అనేటువంటి ఆ లూర్దు మాత దగ్గరికి వెళ్ళు. నీ ఆపదలో, నీ కష్టాలలో ఆ తల్లి కానాపల్లి పెళ్లిలో కష్టానికి ఇచ్చినట్లుగా నీ కష్టాన్ని కూడా తీరుస్తుంది. పాత నిబంధన గ్రంథములో మోషే చేత మనం చదువుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 25వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనములో, 25వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనములో దేవుడు చెప్తాడండి ఏమిటి? నా కోసం ఒక మందస్సాన్ని తయారు చేయి. ఆ మందస్సంలో ఏం పెట్టమన్నాడండి దేవుడు? 10 ఆజ్ఞల పలకలు, మన్నా కలిగిన బంగారు పాత్ర, అహరోను చిగుర్చిన కర్ర. ఇవన్నీ దేనికి గుర్తండి? దేవుని యొక్క నివాసానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తు. అయితే పిల్లారా, నూతన నిబంధన మందసం మరియ తల్లి జపమాల్లో మనం చెప్పుకుంటాం కదా. ఏమని చెప్తాం? దేవుని యొక్క ఆలయమా మా కొరకు ప్రార్థించండి. ఇంకా వాగ్దత్తం యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి. మరియ తల్లిని ప్రార్థన చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడున్న 3 వస్తువులు కూడా యేసు ప్రభువే. ఆ మన్నా కలిగిన పాత్ర, మన్నా భోజనాన్ని యేసయ్య ఇప్పుడు ఈ దేవాలయంలో దివ్య సప్రసాద రూపంలో మన్నా కంటే మిన్నయైన భోజనముగా ఇస్తున్నాడు. అహరోను చిగుర్చిన కర్ర దేనికి గుర్తు? యాజకత్వానికి గుర్తు. నిత్య యాజకుడైన యేసు భగవానుడే మన కొరకై ఈ ఆలయంలో సమర్పించబడుతున్నాడు. అదేవిధంగా 10 ఆజ్ఞల పలకలు దేవుని యొక్క వాక్యానికి గురుతుగా, దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి గురుతుగా ఉంది. ఏమని చెప్తాడండి? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. యోహాను 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివాసం ఉండెను. ప్రియులారా, ఇదిగో ఈ దేవుని యొక్క వాక్కైన క్రీస్తుని, దేవుని యొక్క దివ్య సప్రసాద ఆహారం అనేటువంటి మన్నా కంటే మిన్నైనటువంటి ఆ భోజనం అనేటువంటి క్రీస్తు భగవానుని, అదేవిధంగా నిత్య యాజకుడైనటువంటి ఆ యేసు ప్రభువుని తన గర్భములో మోసింది మరియ తల్లి, ఆ లూర్దు మాత. ఎంత చక్కటి పేరు, ఎంత పరిశుద్ధమైన పేరు మీ ఆలయం పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి దగ్గరికి వెళదాం, ఆ మరియ తల్లి దగ్గరికి వెళదాం. కానాపల్లి పెళ్లిలో ఏ విధముగా కొరతను తీర్చిందో మరియమాత, ఆ దేవుని యొక్క ఆలయం అనేటువంటి, ఆ దేవుని యొక్క మందస్సం అనేటువంటి ఆ మరియ తల్లి దగ్గరికి నీవు నేను వెళ్ళగలిగితే, ఇదిగో ఆ తల్లి నా తల్లిగా, నీ తల్లిగా ఫాదర్ గారు ప్రారంభములో, ఫ్రాన్సిస్ ఫాదర్ గారు ప్రారంభములో పలికినట్లుగా ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఇదిగో నీ తల్లి అని చెప్పటం ద్వారా ఆ తల్లి అందరికీ లోకానికి కూడా తల్లిగా ప్రసాదించాడు. ఆ తల్లి హృదయముతో మనందరి కొరకే ప్రార్థిస్తుంది, మనందరికీ సహాయం చేస్తుంది, మన మరణ ఆలకిస్తుంది, మన కొరకే తన కుమారుని సన్నిధిలో వేడుకుంటుంది. కాబట్టి అందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు ఈ యొక్క ఆలయాన్ని నూతనీకరించుకొని, ఈ ప్రాంగణాన్ని నూతనీకరించుకొని, నీ నామానికి మహిమకరంగా, నీ బిడ్డలకు దీవెనకరంగా ఈ నూతనీకరించబడినటువంటి ప్రదేశాన్ని ప్రతిష్ఠించుకొని, ఆశీర్వదించుకొని నీ తల్లి పండుగను జరుపుకుంటుండగా, ఓ దేవా,
నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి. ఓ యేసు రాజా, నీ కృప, నీ దీవెన, నీ యొక్క ఆశీర్వాదాలు ఇక్కడున్న బిడ్డలందరి మీద నువ్వు కుమ్మరింప చేయమని, మరి ముఖ్యంగా వారి తలంపులను, వారి కోరికలను తీర్చమని, వారి కష్టాన్ని, వారి బాధను తొలగించమని, ముఖ్యంగా నీకు మొరపెట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి వరాన్ని వారికి అనుగ్రహించమని, మరి ముఖ్యంగా ఈ గ్రామాన్ని దీవించండి ప్రభువా. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మా విచారణ గురువులను దీవించండి ప్రభువా. మఠవాసులను, సంఘ పెద్దలను, ఉపదేశకులను, ఇక్కడ నడిపిస్తున్నటువంటి నాయకులను, ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యంగా ఇదంతా కూడా నూతనీకరించడానికి సహాయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. అర్పణ తీసుకొచ్చేవాళ్ళు ఉన్నట్లయితే తీసుకొని రండి. అర్పణలు
సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రార్థించుదము. పవిత్రుడవైన ఓ తండ్రి, పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణము చేసుకొనుచు ఈ పండుగ నాడు సంతోషముతో మేము అర్పించు మా ధ్యానార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. ఆ తల్లి పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెచ్చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మనితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవి ఎన్నికల పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు లూర్దు మాత అయిన మరియాంబతోనూ ఆమె భర్తయగు నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన వేద సాక్షులతోనూ అపోస్తులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి దివ్యబలి పూజ లోకమంతటికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించినట్లు మేము ప్రతిమానుకొనుచున్నాం. ఈ లోకమున యాత్రచే మీ శ్రీ సభను, మీ సేవకుడైన మా 14వ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులందరినీ ఇంకా మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచండి. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేయున్న ఈ ప్రజల మనలను ఆలకించండి. ఈరోజు దివ్య బలి పూజ పెట్టించిన కుటుంబాలని వారి తలంపులను ఆలోచన నెరవేర్చండి. ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న వారిని ఆస్వాదించి దీవించండి. దయగల తండ్రి, నల్ల దేశం చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోనండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ఈ పండుగ రోజున ప్రభు మనకు చేసిన అనేక మేరకు వందనాలు చెల్లిస్తూ సమర్పిస్తున్న ఈ దివ్య బలి పూజలో మన యొక్క విన్నపాలను కోరికలను కూడా దేవునికి విన్నవించుకుందాం. ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఈ దేవాలయాన్ని నూతనీకరించుకోవడానికి, ముఖ్యంగా మనం అనుకున్న ఈ నిర్మాణాలని కొనసాగించడానికి, పూర్తి చేయడానికి సహాయపడిన దాతలను ఎంతో ఉదారంతో తమ యొక్క పూర్వీకుల జ్ఞాపకార్థం విరాళాలు ఇచ్చిన దాతలను, అదేవిధంగా సంఘస్థులను, ఇంకా ఎవరెవరికి నిర్మాణానికి తోడ్పడ్డారో, నిస్వార్థంగా శ్రమ అనుకోకుండా సేవ చేశారు, వారందరినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ప్రభువుని వారికి సమర్పించుదాం. అదేవిధంగా మన కుటుంబాలలో, మన సంఘంలో శాంతి సమాధానాలను దయచేయాలని దివ్య ప్రసాద ప్రభువుని ప్రార్థిస్తూ ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం కలిసి చేతులు పైకెత్తి భక్తితో ప్రార్థన చేద్దాం. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను పరిగణింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరికొకరము సమాధాన సంఘంగా ఒకరికొకరు పరస్పరం చూసుకుంటూ కొద్దిగా నవమోహాలతో సమాధానం చెప్పుకోండి. సర్వేశ్వరుని పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఒకసారి రైట్ దయచేసి గమనించండి. కథోలిక విశ్వాసులు యథావిధిగా పాప సంకీర్తనం చేస్తూ దివ్య ప్రసాదాన్ని స్వీకరించేవారు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. ఎవరైనా ఇతరులు ఉన్నట్లయితే స్థలాలలో ఉండి ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా భక్తితో దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్న వరుస క్రమంలో.
దైవరాజ్య స్థాపనలో మార్గమే విందు దైవజనముల కోసమే పంచిన ఈ విందు మోక్షద్వారము చేర్చును అద్భుత ఈ విందు యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే ఈ విందు దైవరాజ్య స్థాపనలో మార్గమే ఈ విందు దైవజనముల కోసమే పంచిన ఈ విందు మోక్షద్వారము చేర్చును అద్భుత ఈ విందు ఆకలి తీర్చే ఆహారం స్వస్థతనిచ్చే ఔషధము సర్వజనులను పోషించే శాంతి ధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము రావా రావా దేవాయన శరణపు అధిపతి జనజనపు అధిపతి కావా నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము పునీతిజ్ఞాకి వరి చేసిన జపము క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తు జయరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నా కోరుకుంటున్నట్టు చేయండి. క్రీస్తుని ప్రక్కలో ఉండి కారిపండేలా నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి చేసువా నా ప్రార్థనలు ఆలకించండి. మీకు ఆయన లోపల నన్ను దోచుకొనండి నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ